హ్మ్. మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నాకు మాత్రం మరో కొన్ని ఉద్యోగాలు అమ్ముకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టే వినబడుతుంది. ఓకే. హుస్నాబాద్ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, హాజరైన మంత్రులు. స్థానిక ఎన్నికల తర్వాత మహిళలకు 2,500 వీహెచ్ అంట. వద్దు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకండి ప్రజలారా. నేను అంటున్నా, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని అడుగుతున్నా, ఎందుకు స్థానిక ఎన్నికల తర్వాత ఎందుకు ఇస్తావు నువ్వు? వాటిలో ఓట్లేయాలనా? ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందే ఇచ్చినాకనే వాళ్ళు ఓట్లేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇవ్వండి. స్థానిక ఎన్నికల దాకా వద్దు, ఇప్పుడు ఇవ్వండి 2,500. ఇప్పుడు ఇవ్వండి, వాళ్ళు ఓట్లేస్తారు మరి గంపగుత్తగా కాంగ్రెస్కు మద్దతు పలుకుతారు. స్థానిక ఎన్నికల తర్వాత 2,500 ఇస్తారట. నమ్ముతారా? తెలంగాణ మహిళలు నమ్ముతారా?